మహిళను కొట్టిన కేసులో క్రికెటర్ అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 3 గంటల పాటు విచారణ చేసి విడుదల చేశారు. బెంగళూరులో ప్రాక్టీస్ సందర్భంగా హోటల్ గదిలో మిశ్రా తనను నిర్బంధించాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఇండియన్ పీనల్ కోడ్ 354 సెక్షన్ క్రింద మిశ్రాపై కేసు నమోదు చేశారు పోలీసులు. మళ్లీ ఎప్పుడు విచారణ జరిగినా దానికి హాజరు కావాలని ఆదేశించారు. దీంతో ఇతను సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్లో ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. క్రికెటర్ మిశ్రా అరెస్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కేశవ్ అడిగి తెలుసుకుందాం. కేశవ్, చెప్పండి, మిశ్రాను ఎలాంటి వివరాలపై ఆరా తీశారు పోలీసులు? వరప్రసాద్, ఈ రోజు బెంగళూరులోని సెంట్రల్ పోలీస్ స్టేషన్ కి క్రికెటర్ అమిత్ మిశ్రా హాజరయ్యారు. సుమారు 10 గంటల సమయానికి అతను ఇక్కడ బెంగళూరు చేరుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. అతన్ని సుమారు 3 గంటల సేపు సెంట్రల్ డీసీపీ అయినటువంటి సందీప్ పాటిల్ తో పాటు కొంతమంది పోలీసులు అతన్ని విచారణ చేశారు. 3 గంటల సేపు క్వశ్చన్లు వేసి అతన్ని ఆరా తీయడం జరిగింది. దాంతో అంటే మొత్తం ఈ కేసులో అంటే వందన అనే ఒక మహిళ ఈ అమిత్ మిశ్రా తన పైన దాడి చేశాడని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ లో ముందుగా అయితే ఆమె పైన లైంగిక దాడి కూడా చేశాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు సందీప్ డీసీపీ సెంట్రల్ సందీప్ పాటిల్ చెప్తున్న వివరాల ప్రకారం 354A మరియు 325 బెయిలబుల్ కేసుల్ని అతని పైన పెట్టడం జరిగింది. అతన్ని మేము 3 గంటల సేపు విచారణ కూడా చేశాము. తర్వాత మొత్తం ఆ కేసుకు కావాల్సిన వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది అని చెప్పారు. తర్వాత అతనికి స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చి పంపిస్తున్నట్లు చెప్పారు. కానీ మరీ ఒక్కసారి ఏమైనా అతనితో ఏమైనా ఎంక్వైరీ చేయాల్సి ఉంటే మేము చెప్పినప్పుడు ఖచ్చితంగా వచ్చి స్టేషన్ కి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా కండిషన్ ఇచ్చారు. ఇవన్నీ అంటే ఈ రోజు మొత్తం 10 గంటల నుంచి సుమారు ఇప్పటి వరకు కూడా క్రికెటర్ అమిత్ మిశ్రా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి అక్కడ కూడా అతన్ని ఎంక్వైరీ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కేశవ్.